నాకు కారు, బంగ్లా, హోదా అన్నీ ఇచ్చాడా దేవుడు. కానీ అమ్మా నాన్న అని పిలిచేందుకు నీలాంటి తల్లిదండ్రుల్ని నాకివ్వలేదు. అవును, నిన్ను ప్రేమించి నేను తప్పు చేశాను. నువ్వు లేకపోతే బతకలేననుకుని తప్పు చేశాను. నీకోసం నా వాళ్ళందరినీ ఎదిరించి తప్పు చేశాను. నీ వల్ల నాకు బతుకే లేకుండా పోతుందని తెలియక తప్పు చేశాను. కానీ అప్పుడు తెలియలేదు నేను తప్పు చేస్తున్నానని. ఏం మాట్లాడి అవి? నిజాలు, నగ్న సత్యాలు. వయస్సు ప్రలోభంలోనూ వేడి రక్తంలోనూ నిన్ను ప్రేమించి నేను తప్పు చేస్తున్నానని ఆ రోజు నాకు తెలీదు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పెలా అవుతుందండి? తప్పే. ఎందుకంటే నా స్థాయికి నిన్ను నేను కన్నెత్తి చూడ్డానికైనా అందనంత ఎత్తున ఉన్నావని తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసి నేను నిజాయితీగా ప్రేమించాను. నేను ఈనాటికి కూడా అదే నిజాయితీగా అంతే స్వచ్ఛంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ నీ మీద నాకు ప్రేమ లేదు. కనీసం భార్యగా కూడా నిన్ను గౌరవించాలన్న కోరిక కూడా నాకు లేదు. అదే ఎందుకని అడుగుతున్నాను. కోటీశ్వరుడు కూతుర్నైన నేను ప్రేమించిన మీతో కట్టుబట్టలతో వచ్చినందుకా? మా నాన్నని కూడా ఎదిరించి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకా? ఎందుకో నీకు తెలీదా? పదే పదే గుర్తు చేసి ఎందుకు నన్ను రగిలిపోయేలా చేస్తున్నావు? ఏమండి, నా కోసం కట్టుబట్టలతో వచ్చి నిన్ను నా తెలివితేటలతో కనీసం మీ నాన్న స్థాయికి సగంలో నేను నిలబెడదామని నా సర్వస్వం వడ్డీ నా ప్రయత్నం నేను చేశాను. కానీ ఏం జరిగింది? ఊబిలో కూరుకుపోయి ఊపిరాడకుండా మిగిలిపోయాను. నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. చివరికి నా కొడుకు కూతురు ముందు నేను ఒక తండ్రినన్న గౌరవాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాను. అదే ఆ పిలిపే నాకు ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్టుగా అనిపిస్తోంది. ఆ పిలిపే నాకు గుండెల్లో గుణపాలు గుచ్చినట్టుగా అనిపిస్తోంది. ఆ పిలుపును దూరం చేసుకోవాలని పెళ్లైన 4 ఏళ్ల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఇంకా ఏదో మానవత్వం అడ్డొస్తోంది. నేను చచ్చేలోగా దాన్ని చంపేస్తాను. ఏమండి, మంగళగౌరి పూజ చేసిన రోజున ఈ అమంగళం మాటలేంటండి? నిన్ను పెళ్లి చేసుకున్నానన్న కసి, కోపం, పగతోనే మీ నాన్న నన్ను టార్గెట్ చేశాడు. నేను జీవితంలో కోలుకోలేనంతగా దెబ్బ కొట్టాడు. ఆయన మన మీద అంతలా పగబడతారని నేను ఊహించలేకపోయానండి. కానీ నేను చెప్పాను, ఎంత నన్ను ప్రేమించి మీ నాన్నను ఎదిరించి వచ్చిందానివైనా నా కోసం కాకపోయినా నీకోసం, నీ బతుకు కోసం, సారీ మన బతుకు కోసం ఒక్కసారి మాట్లాడలేకపోయావు. మీకు తెలీదా అండి, మీకోసం బయటకొచ్చినప్పుడు మళ్ళీ ఆ గుమ్మం తొక్కనని ఒట్టేసుకుని బయటకొచ్చానండి. మా నాన్న చచ్చిన ఆ గుమ్మం తొక్కనని శపథం చేసి మీ దగ్గరకొచ్చాను. ఓ, నువ్వో మంగమ్మవి, నీదో శపథం. నీ మొగుడి బతుకన్నా నీ శపథం, నీ పట్టుదల నీకు ముఖ్యం, అవునా? నేను మీ భార్యనండి, అంత చులకనగా మాట్లాడతారెందుకు? భార్య ఆ మాటకు అర్థం తెలుసుంటే ఆ రోజు మీ నాన్న నిలదీసి అడుగుండేదానివి. కనీసం నేను చెప్పినట్టుగా మీ నాన్నకి తెలిసిన మినిస్టర్తోనైనా ఓ మాట చెప్పుండేదానివి. ఆ రోజున నేను చెప్పింది ఏది చేసినా ఈ రోజున నేను కూడా ఆ అశోక్ వర్మ స్థాయిలో కాకపోయినా అందులో సగం స్థాయికైనా నిలబడుండేవాణ్ణి. భార్యట భార్య, భర్త కష్టనష్టాల్ని, మంచి చెడ్డల్ని గమనించేదే భార్య.
మొగుడు కట్టిన మంగళసూత్రం గుండెల మీద వేసుకుని మోసినంత మాత్రాన ఆ ఆడది భార్య అయిపోదు. నన్నెంతగానో ప్రేమించిన మీరు నన్నింతలా ద్వేషిస్తారని, నరకయాతనికి గురి చేస్తారని నేననుకోలేదండి. ఏంటి ఏమన్నావ్? నిన్ను నరకయాతనికి గురి చేశానా? ఎలా ఎలా చెప్పు చెప్పు. నిన్ను కొట్టానా, తిట్టానా? లేకపోతే జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళి 10 మందిలో పరాభవించానా? చెప్పు, ఏం చేశాను? అవేం చేసినా నేనింత బాధపడేదాన్ని కాదండి. వాటన్నిటికన్నా కఠినమైన శిక్ష నా మనసుకు వేస్తున్నారండి. అగ్నిసాక్షిగా తాళి కట్టి 7 అడుగులు నడవకపోయినా పంచభూతాల సాక్షిగా ఆ దేవుడు ఎదుట కట్టిన తాళి అండి ఇది. నేను మీ భార్యనని మీరు మర్చిపోయినా ఇది గుర్తు చేస్తూనే ఉంటుందండి. అగ్నిసాక్షి, తాళిబొట్టు, 7 అడుగులు. మనిషి అడుగు తీసి అడుగు వెయ్యాలంటే ప్రతి క్షణం డబ్బు అవసరం ఉంటుంది. ప్రేమ వయసులో ఉన్నప్పుడు చెట్టు కాసిన ఆరముక్కిన పండు లాంటిదని లేటుగా తెలిసింది. అంటే ఆనాడు నన్ను ప్రేమించింది డబ్బు కోసమా? అందుకోసమే అయితే పెళ్లి చేసుకున్న 10 రోజులకే అన్నీ అనుభవించిన నిన్ను డబ్బు తెమ్మని మెడలు పట్టి వెళ్ళగొట్టేవాణ్ణి. నిన్ను సిన్సియర్గా ప్రేమించాను కాబట్టి నన్ను నమ్మి వచ్చిన నిన్ను మీ నాన్న స్థాయికి దగ్గకుండా ఉంచాలని ప్రయత్నించాను. దానికి నువ్వే సహకరించలేదు. పట్టుదలకు పోయావు తప్ప ఫ్యూచర్ ఆలోచించలేదు. ఆ ఒక్క విషయాన్ని పట్టుకుని ఎందుకు నేను ఇంతలా బాధ పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను, నాతో పాటు నా కొడుకు, కూతురు పడుతున్న బాధ ముందు నీ బాధ ఎంత? అయినా ఆ రోజు నుండే నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నిన్ను బాధ పెట్టడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. ఒంటరిగా ఉన్న నాకు ఆ కాస్త ప్రశాంతతను కూడా దూరం చేయకు. అర్చన డ్రెస్లో వెళ్ళి నాన్నని చూసి మాట్లాడి రావాలనుకున్నాను. నా బ్యాడ్ లక్. మా అమ్మాయి గారు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో బాల్కనీలో కూర్చున్నా కాబట్టి వాటర్ తీసుకెళ్లి అక్కడే ఇస్తాను. అమ్మాయి గారు మంచినీళ్ళమ్మా. నేను సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తానమ్మా. అలాగే.
నమస్కారం అయ్య గారు. నమస్తే. అమ్మాయి గారు ఎక్కడున్నారు? బాల్కనీలో ఉన్నారయ్యా. నమస్తే అమ్మాయి గారు. నమస్తే అంకుల్, కూర్చోండి. ఏంటి అంకుల్ అలా డౌట్ గా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు అమ్మాయి గారు, మిమ్మల్ని చూస్తుంటే పాతాచ్యుని చూస్తున్నట్టే ఉంటేను. ఈ మధ్యకాలంలో మీరింత టీవీగా కూర్చుంటాం నేను చూడలేదు. అంకుల్, నా మూడ్ ని బట్టి నేను అప్పుడప్పుడు ఒక్కో రకంగా బిహేవ్ చేస్తుంటాను. మీకేం అభ్యంతరం లేదు కదా? అబ్బే నాకెందుకు అభ్యంతరం అమ్మాయి గారు, మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. మా అమ్మాయి గారు సంతోషంగా ఉండటం కంటే నాకింకేం కావాలి చెప్పండి? థ్యాంక్ గాడ్, కష్టంగా మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఏంటమ్మాయి గారు నన్ను అర్జెంటుగా రమ్మని కబురు చేశారు? అవును అంకుల్, తాతయ్య గారి జ్ఞాపకార్థంగా ఏదైనా చేయాలి అని మీతో డిస్కస్ చేద్దామని పిలిపించాను. తప్పకుండా అమ్మాయి గారు, రక్తదానం అన్నదానం ఇలాంటివన్నీ జరిపిద్దాం అమ్మాయి గారు. ఒక్కరోజు రక్తదానం అన్నదానం చేసి చేతులు దులుపుకునే విధంగా కాదంకుల్, ఏదైనా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేయాలి. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విధంగా అంటే పిల్లలకి స్కూల్ ఫీజులు, పేషెంట్లకి మంచి ట్రీట్మెంట్ ఇలాంటివా అమ్మాయి గారు? అలాంటివి ఆల్రెడీ మన ట్రస్ట్ ద్వారా జరిపిస్తున్నాం కదా అంకుల్. అలాంటివి కాదంకుల్. ఫర్ సపోజ్ మన కంపెనీలో మన మీద ఆధారపడి ఎన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి? కొన్ని వందలో ఉన్నారమ్మాయి గారు. వాళ్ళందరికీ శాశ్వతంగా ఇల్లు నిర్మిస్తే అశోక్ వర్మ గారి పేరు మీద మన ప్రతి ఎంప్లాయీకి సొంతిల్లుంటుంది. తాతయ్య గారి పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. ఎలా ఉంది? ఏంటంకుల్ అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మాయి గారు, ఖర్చు కోట్లల్లో అవుతుంది. కానివ్వండి, తాతయ్య గారి జ్ఞాపకార్థం ఏం చేస్తున్నామని ఆలోచించాలే గాని ఎంత ఖర్చు పెడుతున్నామని ఆలోచిస్తామా? ఉన్నదంతా ఇలా ఖర్చు చేసుకుంటూ పోతూ ఉంటే నాకేం మిగులుతుంది? బూడిద. ఇమీడియట్ గా కన్సల్టెన్సీని పిలిపించి ప్లానింగ్ ప్రిపేర్ చేయించండి. మన తరపున కూడా ఇంజనీర్స్ ని అపాయింట్ చేయించి వర్క్ స్పీడ్ అయ్యేలా ఏర్పాటు చేయించండి. 2 days లో డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన డ్రాయింగ్స్ రెడీ చేసి నా టేబుల్ మీద ఉంచండి. అలాగే అమ్మాయి గారు. ఇంతకీ హౌసింగ్ కాలనీ ఎక్కడ నిర్మిద్దాం అనుకుంటున్నారు? రింగ్ రోడ్ దాటాక విజయవాడ హైవే పక్కన మన ల్యాండ్ ఎంతుంది? 350 ఎకరాలు అమ్మాయి గారు. అక్కడ సరిపోతుంది కదా? ఎకరాల ఎకరం 1 కోటి రూపాయలు పలుకుతుంది అక్కడ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అంకుల్. నేను లండన్లో ఉన్నప్పుడు నేనొక హౌస్ మోడల్ చూశాను. నాకు బాగా నచ్చి ఫొటోస్ కూడా తీసుకున్నాను.
ఆ మోడల్లోనే హౌస్ కన్స్ట్రక్షన్ ఉండాలి. రూమ్ లో ఫోటోస్ ఉండాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అర్చన గతం మర్చిపోయింది కదా. లండన్లో ఫోటోలు తీసానని చెప్తున్నాను నాకు. కొంపదేశి గతం గుర్తుకొచ్చుంటుందా? షాక్ ట్రీట్మెంట్ తీసుకున్నారా అని గతం ఎప్పుడెలా గుర్తుకొచ్చి ఉంటుంది? తనకి గతం గుర్తొచ్చే సమస్య లేదని డాక్టర్ నాతో క్లియర్గా చెప్పాడు. ఏంటంకుల్ ఆలోచిస్తున్నారు? ఏమి లేదు అమ్మాయి. ఫోటో ఎక్కడ పెట్టుంటాను నేను? ఏంటంకుల్ అలా చూస్తున్నారు? అమ్మాయి గారు, అమ్మాయి గారినే. ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతున్నాను. అదే అమ్మాయి గారు, రింగ్ రోడ్ అవతల తాతయ్య గారి జ్ఞాపకార్థం మన ఎంప్లాయీస్ హౌసింగ్ కాలనీ కట్టడం గురించి ఆలోచిస్తున్నాను. ఏంటంకల్, మీకేమైనా మతిపోయిందా? మన ఎంప్లాయీస్ కి హౌసింగ్ కాలనీ కట్టించాలనుకోవడం మంచి ఆలోచనే. బట్ రింగ్ రోడ్ అవతల కట్టించి వాళ్ళకి మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా? అమ్మాయి గారు, మీరు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావటం లేదు. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? కాస్త బుర్ర వాడండి అంకుల్. ఎక్కడో రింగ్ రోడ్ అవతల మనం వాళ్ళకి హౌసింగ్ కాలనీ కట్టిస్తే వాళ్ళు అక్కడి నుంచి సిటీ మధ్యలో ఉన్న మన ఆఫీస్కి రావాలంటే పాపం ఎంత టైం వేస్ట్, ఎంత రిస్క్. మనం ఇచ్చే శాలరీలో సగం వాళ్ళ అప్ అండ్ డౌన్ ఛార్జీలకే అయిపోతుంది. హౌసింగ్ కాలనీ సిటీ చివర్లో కట్టించి వాళ్ళకి మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ఒకసారి ఆలోచించండి. అమ్మాయి గారు, ఎందుకనో నేను ఏమీ ఆలోచించలేకపోతున్నాను. ఆ మంచో చెడో మీరే చెప్పండి అమ్మాయి గారు. కాస్త బ్రెయిన్ వాడండి అంకుల్.
మనం కట్టించేదేదో సిటీలో అపార్ట్మెంట్స్ కట్టిస్తే వాళ్ళకి సేఫ్ గా ఉంటుంది, తాతయ్య జ్ఞాపకార్థంగానూ ఉంటుంది కదా.